హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ బ్లాగ్స్. ఏంది ట్రైన్ లేట్ పోతుందని అనుకుంటారా? నేనైతే హైదరాబాద్ పోతానా. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ పోతానంటే వాళ్ళతో నేను కూడా వెళ్ళిన. పోయేటప్పుడు ఫుల్ ఆకలవుడు, ఇంటికాడ నుంచి ఏం తినకుండా వచ్చిన. అందుకోసమనే సమోసాను అయితే కొనుక్కున్నాము. ఫైనల్గానైతే భువనగిరిలో దిగినాం. భువనగిరిలో దిగిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది మేము ఎటు వచ్చినామని. స్వర్ణగిరికి ఉన్న యాదగిరికి అయితే వచ్చినాము. ఫస్ట్ స్వర్ణగిరి చూసుకుందామని ఆటో ఎక్కి అయితే స్వర్ణగిరికి అయితే వెళ్ళినాము. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న మేము అనుకోకుండా ప్లాన్ వేసుకొని అయితే వచ్చినాము. నేను స్వర్ణగిరికి వచ్చి అయితే ఫస్ట్ టైం మీకు చూపిస్తా, నేను కూడా చూస్తా స్వర్ణగిరి ఎట్లున్నదని. నాకు తెలిసినంత వరకు చాలా మంది స్వర్ణగిరి అయితే చూసుంటారు. ఎంతమంది చూసిండ్రో ఎంతమంది చూడలేదు అనేది అయితే కింద కామెంట్ చేయండి. మనం ఎంట్రీ కాగానే మనకైతే ఇక్కడ దేవుని పాదాలు అయితే ఉంటాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకొని బొట్టు పెట్టుకొని అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. మనం మెట్లు ఎక్కుకుంటానైతే గుట్ట మీదకి అయితే పోవాలి. ఆల్రెడీ గుట్ట మీదనే ఉన్నాం కానీ ఇంకా కొంచెం హైట్ పోవాలి. పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది 1 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ అయితే పాదాల మీద పెడతారు. ఎందుకు పెడతారో నాకు కూడా అర్థం కాలేదు. నేనున్న మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చినామని చెప్పినా కదా. ఈ అక్క పేరైతే ప్రణీత, ఇంకొక అక్క పేరేమో అనుషక్క. మేము నలుగురమే వచ్చినాము హైదరాబాద్కి స్వర్ణగిరి ఉన్న యాదగిరి చూడడానికి. గుట్ట పైకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉన్నది తెలుసా. వెంకటేశ్వర స్వామి నామస్వరం చేసుకుంటా పైకి అయితే వచ్చినాము. టెంపుల్ అయితే మస్తున్నది. లోపలికైతే ఫోన్స్ అయితే అలో లేవంట. బయట వరకు అయితే చూపిస్తాం మీకు. ఇప్పటిదాకా ఇంకా స్వర్ణగిరి ఎవ్వరు పోయి ఉండకపోతే ఖచ్చితంగా పోయి చూడండి, మస్తున్నది గుడి అయితే. ఇక్కడ మనం పోయేటప్పుడే మనకు లెఫ్ట్ సైడ్లోనైతే ఫోన్ కౌంటర్స్ అయితే ఉంటాయి. 5 రూపీస్ అయితే తీసుకుంటారు ఒక ఫోన్కు. ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టే లోపలికి అయితే దేవుంది రథం ఉన్నది. ఎంత మంచిగా ఉన్నది తెలుసా గైస్. చూస్తా అంటే 2 కళ్ళు సరిపోతలేవు. గుడి లోపలికి వెళ్ళాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఫోన్స్ అలో లేవు. అట్లనే జుట్టు ఖచ్చితంగా అల్లుకొని పోవాలి. మళ్ళీ చున్నీ కూడా ఉండాలి. ఈ జుట్టు అయితే అల్లుకొని లేకుంటే లోపలికి అయితే అస్సలు పోనిత్తలేరు. మేము పొద్దున్నే 10 వరకు వచ్చినాం కాబట్టి మాదైతే దర్శనం తొందరనే అయిపోయింది. మనం గుళ్ళ నుంచి బయటకు రాగానే 40 అడుగుల ఆంజనేయ విగ్రహం అయితే ఉంటది. చూడ్డానికైతే మస్తున్నది. హనుమంతుని పాదాల దగ్గరనైతే ఇట్లా రథం లాగున్నది, మంచిగా ఉన్నది చూడడానికి. పక్కకే మనకైతే జయగంటనైతే ఉంటది. అంతకుముందు ఇక్కడికి అలో చేసినట్ట కానీ ఇప్పుడైతే అలో చేస్తలేరు. ఈయనైతే చాలా మంది ఇట్లా వీడియోని అయితే తీపించుకుంటారు. మన మొబైల్ అయితే మన మొబైల్ని షూటింగ్ చేసి అయితే ఇస్తారు. మేము పొద్దున్నే వచ్చినాం కాబట్టి మాకు దర్శనం తొందరనే అయిపోయింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. పక్కకే గోశాల లాగానైతే ఉన్నది. ఇక్కడ ఆవులు అయితే వెరైటీగా ఉన్నాయి చూడ్డానికి. ఇక్కడనైతే చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వరాహస్వామి విగ్రహం అయితే ఉన్నది. కోనేరు దగ్గరికి అయితే పోతున్నాం మేము. ఫుల్ పబ్లిక్ అయితే వచ్చిండ్రు. సాటర్డే రోజు అయితే వేయినాం మేము. స్వర్ణగిరి అంటేనే గుర్తుకొచ్చేది ఏంటిది, కోనేరు. కోనేరులున్న జలనారాయణ స్వామి విగ్రహము. అక్కడికైతే వచ్చినాం చూడ్డానికి. ఇక్కడ కూడా ఫుల్ మంది ఫొటోస్ దిగడానికి అయితే వచ్చిండ్రు. ఈ కోనేరు దగ్గరనైతే 2 ఫ్లోర్లు ఉంటాయి. పై నుంచి చూడొచ్చు, కింది నుంచి కూడా చూడొచ్చు. మేమైతే ఫస్ట్ పైకి అయితే వచ్చినాము చూద్దామని. ఇక్కడ చాలా మంది ఫోటో దిగుతారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్క వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి నేనైతే స్వర్ణగిరికి రావాలని అనుకున్నా. ఈ రోజు అయితే నా కోరిక నెరవేరింది. నేను యాదగిరి చూసినా కానీ స్వర్ణగిరి అయితే చూడలేదు. యాదగిరికి పోయిన వీడియోలో ఎండ్ స్క్రీన్లోనైతే ఇస్తా, ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ నుంచి వ్యూనైతే మస్తుండే. మేము పోయిన రోజు అయితే ఫుల్ గాలి పెట్టుడు. ఇక్కడ నిల్చుంటే ఇట్లా దొబ్బేసినట్టు అవుడు, అంత గాలి పెట్టుడు. ఇదైతే ఎంట్రెన్స్ లో వ్యూ. ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల్ని అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇవి అయితే పెట్టిండ్రు. దీని నుంచి అయితే దేవుణ్ణి చూసినాం కదా. ఇప్పుడు కిందికి వెళ్ళి దగ్గర నుంచి అయితే దేవుణ్ణి మీకు చూపిస్తా, నేను కూడా చూస్తా. ఇక్కడనైతే ఇట్లా మెట్లు ఉంటాయి. మెట్లు దిగి కిందికి అయితే వెళ్ళాలి. అక్కడ పెద్దగా డోర్లు కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి అయితే లోపట్టుకోవాలి. డోర్లు అయితే ఫుల్ పెద్దగా ఉన్నాయి. మెట్లు దిగిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ లో తిరగంగానే మనకైతే పెద్ద స్తంభం కనబడుతుంది. ఇక్కడనైతే మనం దీపాలు ముట్టియచ్చు. అక్కడనే దీపాలు అయితే అమ్మే వాళ్ళు ఉంటారు. ఆన్నే కొని అక్కడనే ముట్టియచ్చు. మనమైతే కొంతమంది అయితే హాఫ్ శారీలు వేసుకొని అయితే వచ్చిర్రు. ఎండకు హాఫ్ శారీలు ఎట్లా మోస్తారో ఏమో, వాళ్ళకే మొక్కాలి. అసలు అయితే ఈరోజు మా ప్లాన్ క్యాన్సిల్ అయ్యేది. పొద్దున్నే వర్షం కొట్టుడు అయితే స్టార్ట్ అయింది. వెదర్ రిపోర్ట్ చూస్తే అల్ల కూడా వర్షం చూపించింది. పోయిన తర్వాత వర్షం పడితే ప్లాన్ ఫ్లాప్ అవుతుందా అని అయితే అనుకున్నాము. ఇక ఎట్లయినా ధైర్యం చేసి వద్దామని అయితే స్టార్ట్ అయినాం. వర్షం లేదు ఏం లేదు, ఫుల్ ఎండ కొట్టుడు స్టార్ట్ అయింది. ఆ వెదర్ రిపోర్ట్ నమ్ముకొని ఇంటికాడనే ఉంటే ఫుల్ బాధపడేటోళ్ళం. మరి ఎందుకు ఇంటికాడ ఉన్నాం రా బాబు,
పొయ్యి ఉంటే అయిపో అని వచ్చి మంచి పని చేసినాం మేమైతే. కోనేరుకి చుట్టుపక్కల 4 దిక్కులు అయితే విగ్రహాలు పెట్టున్నాయి. హనుమంతుడి, వినాయకుంది, అమ్మవారిది అట్లా 4 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి దేవుణ్ణి చూస్తా అంటే ఎంత మంచిగా కనబడు. ఫైనల్గానైతే నేను చాలా హ్యాపీ. ఎన్ని రోజుల నుంచి అనుకుంటానో ఇక్కడికి రావాలని. ఈ రోజు అయితే నా కోరిక నెరవేరింది. ఇక్కడికి వచ్చి దేవుణ్ణి చూసిన తర్వాత 5 గంటలు జర్నీ చేసి వచ్చిందంతా మర్చిపోయినా. నైట్ 2కి లేచి రెడీ అయ్యి పొద్దున్నే 4కి ట్రైన్ ఎక్కి జర్నీ చేసి వచ్చిందంతా మర్చిపోయినా దేవుణ్ణి చూసిన తర్వాత. ఇక్కడనైతే ఎంత ప్రశాంతంగా ఉన్నదో, దేవుని నామస్మరణ వినుకుంటా గుడి చుట్టుపక్కల తిరిగి చూస్తుంటే మస్తు అనిపించుడు. కింది నుంచి దేవుని చూస్తుంటే ఎంత మంచిగా కనబడో. చుట్టుపక్కల పైన కింద అందరు జనాలే కూర్చొని ఉన్నారు. ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి చూసుకుంటూనే ఉన్నారు. మనకైతే 4 దిక్కుల ఇట్లా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉంటాయి. కోనేరు లోపలనైతే అన్ని కాయిన్సే ఉన్నాయి. ఫస్ట్ చూసి నేను ఏదో డిజైన్ అనుకున్నా, అక్కడ దేవుని దగ్గర కూడా ఉన్నాయి చూడండి. చూడడానికైతే ఏదో డిజైన్ లాగా కనబడుతున్నాయి అవి. ఫోటోలు తీసుకోవడానికి అయితే లొల్లి పెట్టుకుంటారు. మా ఫోటోలో పడతారు, కొంచెం అటు జరుగుంది ఫోటోలకు అడ్డం వస్తాను అని. మేము వచ్చినప్పుడు పబ్లికే లేకుండా ఇప్పుడు ఎంతమంది వచ్చిరో చూడండి. అట్లా మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాతనైతే బయటకైతే వెళ్తున్నాం మేము. ఎందుకంటే మేము యాదగిరికి పోవడానికి కూడా ప్లాన్ వేసుకున్నాము. అందుకోసమనే తొందరగా అయితే వెళ్తున్నాం మేము. ఇప్పటికే 12 అయితే అవుతుంది. మేము 10కి వచ్చినాం. 12 దాకానైతే ఇక్కడనే ఉన్నాము. దర్శనం కూడా తొందరనే అయిపోయింది మాది. ఇక్కడనైతే కూర్చోడానికి మంచిగా ప్లేస్ ఉన్నది, చల్లగా వస్తుందని అందరు ఇక్కడికి ప్రసాదం తీసుకొచ్చుకొని కూర్చొని తింటారు. మేము ఎందుకు ఇంత తొందరగా పోతున్నాం అంటే ఈరోజు నైట్ మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఒకటే రోజు ప్లాన్ వేసుకొని అయితే వచ్చినాం మేము. ఈ ఒక్కరోజే స్వర్ణగిరి చూసుకోవాలి, యాదగిరి చూసుకోవాలి. టైం ఉంటే సురేంద్రపురి కూడా చూసుకుందామని అయితే వచ్చినాము. చూద్దాం, టైం ఉంటే సురేంద్రపురికి వెళ్తాం, లేకపోతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇక ఫాస్ట్గానైతే యాదగిరికి అయితే వెళ్ళిపోవాలి. ఎండ మండిపోతుంది. స్వర్ణగిరి చూడడానికి అయితే చాలా బాగున్నది. ఇంకా స్వర్ణగిరి ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి. ఇక్కడనైతే గరుడ దేవుంది విగ్రహం పెట్టింది. చూడడానికి మంచిగా కనబడు. 2 సైడ్ల నుంచి చూడొచ్చు. గరుడి విగ్రహం ముందే మనకైతే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఉంటది. ఈడ కూడా ఫుల్ మంది అయితే ఉన్నారు. కొబ్బరికాయ కొట్టడానికి ఎంత టైం పడుతుందో అందులో నుంచి పోయి కొబ్బరికాయ కొట్టాలంటే పెద్ద గగనమే ఉన్నది. మాకైతే నాకు తగ్గట్టే ఈ కొబ్బరికాయ ఉన్నది. ఎంత కొట్టినా అస్సలు వలుగులేదు. ఇక లాస్ట్కి అయితే వలిగింది. ఇక్కడనైతే ఒక మగ్గు పెట్టిర్రు. కొట్టిన కొబ్బరికాయల్లో వచ్చిన వాటర్ మొత్తం మగ్గులో పోసి ఎవరికైనా కావాలంటే వాళ్ళు కొబ్బరికాయలన్నా ఏదన్నా బాటిళ్ళనన్నా తీసుకొని పోవచ్చు. అందరు బాటిళ్ళల్లో కొబ్బరికాయలలో పట్టుకొని పోతారు. మేము కూడా తీసుకొని పోయినాము. మెట్ల మీద కూర్చొని తీసుకున్న ప్రసాదం అయితే తింటాము. ఫుల్ ఆకలి అవుడు. ఇక్కడ పైన మనకు స్టాల్స్ లెక్కనైతే ఉన్నాయి. వాటర్ బాటిల్స్, జ్యూసెస్ అయితే తీసుకోవచ్చు. స్వర్ణగిరి నుంచి యాదగిరి పోవడానికి అయితే ఆటో మాట్లాడుకున్నాము. బస్సు అయితే 2కి ఉన్నదట. ఆ వరకు మా దర్శనమై బయటకు కూడా వెళ్తాం మేము. ఆ వారి దాకా వెయిట్ చేయలేం కదా, అందుకోసం అని ఆటో మాట్లాడుకున్నాం. దూరం నుంచి చూస్తుంటే స్వర్ణగిరి చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. పోయేటప్పుడు వ్యూ అయితే మస్తున్నది. స్వర్ణగిరి నుంచి యాదగిరికి అయితే 20 కిలోమీటర్స్ ఉంటుందంట డిస్టెన్స్. ఇదే భువనగిరి ఫోర్ట్. మనం యాదగిరి, స్వర్ణగిరి, సురేంద్రపూర్ ఎటు సైడ్ వెళ్ళినా ఇదైతే మనకు కనబడుతుంది. అక్కడ చిన్న కనబడుతుంది కదా, అదే కోట. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఇక్కడనే మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారట. అక్కడ ట్రైనింగ్ స్కూల్ అయితే ఉన్నదట కొండ మీద. ఫైనల్ గా అయితే యాదగిరికి అయితే వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి 1 అయింది. ఈ నుంచి మనం నడుచుకుంటా గుట్ట పైకి అయితే ఎక్కచ్చు. మాకైతే అంత ఓపిక లేదు కాబట్టి మేము డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ నుంచి బస్సు తీసుకొని గుట్ట మీదకి అయితే ఎక్కుతాము. ఈడ కూడా ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఫుల్ మంది అయితే ఉన్నారు. అంకుల్ అయితే మమ్మల్ని బస్ స్టాండ్లో దించిండు. ఎండకు తట్టుకోలేక మనిషికి ఒక కూల్ డ్రింక్ అయితే తాగినాము. అరగంట వెయిట్ చేయంగా లాస్ట్కి అయితే ఒక బస్సు దొరికింది మాకు. ఈ బస్సు అయితే మనల్ని గుట్ట పైకి అయితే తీసుకుపోతుంది. ఇదే కొత్త బస్ స్టాండ్. ఇక్కడ 4-5 బస్ స్టాండ్లు ఉన్నాయి. మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది బస్ స్టాండ్ల గురించి అడిగితే. పార్కింగ్ చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో. కార్లు అయితే చూడడానికి చీమల లెక్కనే కనబడుతున్నాయి. కొన్ని వేల కార్లు ఉన్నాయి కావచ్చు అలా. ఆ కార్లను చూసినాకనే అర్థమైంది గుట్ట మీద ఎంత మంది ఉంటారో అని. ఈ గుట్ట సేమ్ తిరుపతి కొండ లెక్కనే ఉంటది. అటు తిరుక్కుంటే ఇటు తిరుక్కుంటే అయితే గుట్ట మీదకి అయితే ఎక్కాలి. ఈడనైతే బొమ్మలు పుష్కలం ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకురావాలి. ఫుల్ షాపింగ్ చేయొచ్చు. యాదగిరి గుట్ట ఫుల్ డీటెయిల్స్ ఎట్లుంటది గుడి అనేది అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక వీడియో తీసిన. ఆ వీడియోలో అయితే క్లారిటీగా ఉంటుంది. ఎండ్ స్క్రీన్లో ఉన్న డిస్క్రిప్షన్లోనైతే ఇస్తా ఆ వీడియో. ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో చూడండి. అందులోనైతే క్లారిటీగా ఉంటుంది. గుట్ట మీద చూడండి ఎన్ని కార్లు నిండిపోయినాయో. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంటుంది కానీ మనం 500 రూపీస్ పే చేయాలి.
పార్కింగ్కి. గుట్ట మీద అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మాకు దర్శనం కావడానికే ఒక 3 hours దాకా పట్టింది కావచ్చు టైము. మేము గుట్ట మీద ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మాకు బస్సు మిస్ అవుతుంది కావచ్చు అని. అందుకే మీద ఏం వీడియోస్ అయితే తీయలేదు. కింద షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా ఫోన్ తీసుకొని వచ్చి. యాదగిరిలో స్వర్ణగిరిలో ఉన్నట్టు గుడి పక్కకే ఉండదు ఫోన్ కౌంటర్. మనం బస్ దిగుతాం కదా అక్కడనైతే ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి కిందికి వచ్చి మళ్ళీ మీదకి పోయేసరికి ఫుల్ టైం పడుతుందని మేము ఫోన్స్ అయితే తీసుకోలేదు. కిందికి వచ్చినాకనే వీడియోస్ అయితే తీసుకున్నాం. మామిడికాయలు అయితే కొనుక్కున్నాం తినడానికి. ఫుల్ ఆకలవుడు, ఎండనైతే సంపుడు ఘోరంగా. బస్సులు అస్సలు వచ్చలేదు, ఎప్పుడో ఒకటి వచ్చుడు, వచ్చిన బస్సులు కూడా ఫుల్ నిండా అయిపోవుడు. ఈ ఎండకు మాకైతే చక్కెర వచ్చినట్టు అవుడు. అందుకోసమని ఆటో ఎక్కుదామని అయితే వచ్చినాము. 100 రూపీస్ అయితే తీసుకున్నాడు మాకు నలుగురికి. పాత బస్ స్టాండ్ దగ్గరనైతే దించిండు మమ్మల్ని. ఇక్కడనైతే టిఫిన్ చేస్తున్నాం మేము. పొద్దుగాల వేయాల్సిన టిఫిన్ సాయంత్రం 5కి అయితే చేస్తున్నాం. చూడుర్రి ఎంత తెలివి మంతులమో. ఆకలికి తట్టుకోలేకపోయినాం. టిఫిన్లు కనబడ్డ వల్ల వెంటనే పోయి మనిషికో ప్లేట్ టిఫిన్ అయితే తీసుకున్నాం మేము. పాత బస్ స్టాండ్ దగ్గర పక్కకే మనకు టిఫిన్ సెంటర్ ఉంటుంది. టిఫిన్స్ అయితే మస్తున్నాయి. ఈ ఆకలి మంట మీద వచ్చినాం కాబట్టి మనిషికో ప్లేట్ అయితే తిన్నాము. బస్ స్టాండ్లో అరగంట వెయిట్ చేయంగా మాకైతే JBS బస్ అయితే దొరికింది. అలా ఫుల్ పబ్లిక్ అయితే ఎక్కిరు. ఫుల్ కొట్లాడు. ఎట్లా కొట్లాడుతాను రై నుండి. యాదగిరి నుంచి JBSకి అయితే 2 hours అట జర్నీ. మేమైతే 6కి ఎక్కినాము. మాకు బస్సు అందుతుందో లేదా అని భయంగానైతే ఎక్కినాము. ఇదైతే స్కై వాక్ అట. చూడడానికైతే మస్తు కనబడు. పైకి ఎక్కి చూస్తే ఇంకా మంచిగా కనబడుతుంది. కానీ మాకు టైం లేదు కాబట్టి తొందర వెళ్ళిపోతున్నాం. ఆ రోజు స్కై కూడా మంచిగా ఉండే. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంటే ఏమో అనుకున్నా. ఇలా ట్రాఫిక్ జామ్లు ఉంటే కానీ అర్థం కాలేదు. బస్ స్టాండ్కి అయితే టెన్షన్ పడుకుంటూనైతే వచ్చినాము. బస్సు అందుతుందో మిస్ అయిపోతుందో అని. వీడికి వచ్చినాక తెలిసింది ఏంటిదంటే బస్సు కూడా లేట్గానే వస్తుందట. ఒక 1 hour ఉన్నాం బస్ స్టాండ్లో మేము బస్ కోసం వెయిట్ చేసుకుంటా. 8:30కి ఉన్న బస్సు అయితే 9:30కి అయితే వచ్చింది. మళ్ళీ వేరే ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. ఫైనల్గా బస్సు ఎక్కైతే ఇంటికి అయితే వచ్చినాం. 3:30 అవుతుంది టైము. మార్నింగ్ 24 hours పట్టింది మాకు హైదరాబాద్కి పోయి రావడానికి. కాళ్ళు అయితే బెలూన్ ఉబ్బినాయి. 2 days దాకా నడవడానికే రాలేదు. ఎట్లా అనిపించింది ఈ వీడియో? ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఒకటే రోజు ప్లాన్ కాబట్టి ఉరుకులు పరుగుల మీద జరిగింది మా ఈ ట్రిప్ మొత్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.